15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ఇప్పుడు అమ్మ ఫీలింగ్ ఏంటి? ఎందుకంటే మీరు ఆమె బిడ్డ, మాకు ఇండస్ట్రీ పర్సన్ గానే తెలుసు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఇష్టం మీ మీద కూడా వచ్చేసింది. పిలిచి ఇంటర్వ్యూలు చేస్తున్నాము, ఏంటి ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అంటున్నాము. మీరు మాట్లాడుతుంటే అంటే మీ జర్నీ ఏదో ఒక చిన్న రీల్తో మాట్లాడడం కాదు, యాక్చువల్లీ మీతో ఇంకా చాలా పాడ్కాస్ట్లు చేయొచ్చు. అంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళు బయటకు ఎలా రావాలి, సమస్యలు వచ్చినప్పుడు ఎలా అధిగమించాలి, అంటే ఒక నాలెడ్జ్ ఉంది యాక్చువల్లీ. బట్ ఆమె బిడ్డగా ఇప్పటి వరకు మీ లైఫ్ వేరు, బట్ ఇప్పటి నుంచి ఏంటంటే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఇదేదో ఒక పెద్ద హిట్ కొట్టేసి స్టార్ అయిపోయి ఇమేజ్ తెచ్చిన స్టార్డమ్ కాదు, అనుకోకుండా వచ్చిన అందరూ హత్తుకునేలాగా ఉంది. యాక్చువల్లీ అందరూ మాట్లాడుకుని ఆదరిస్తున్నారు, కామెంట్ చేయట్లా, కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఫస్ట్ టైం సువర్ణ గారు యూట్యూబ్ వీడియోస్ కి వీటికి 50% అయినా నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి కదా, అన్ని పాజిటివ్. సెంట్ కళ్యాణ్ గారు ఎలాగైతే ఎలక్షన్స్ లో 100% కొట్టారో ప్రతి కామెంట్ పాజిటివ్ గానే ఉంది. మేబీ ఇది విని ఏమన్నా నెగిటివ్ గా పెట్టాలేమో కొంతమంది బాధపడడం కోసం. బట్ ఇప్పటి వరకు అయితే ఐ హ్యావ్ నాట్ సీన్ పర్సనల్లీ వన్ నెగిటివ్ కామెంట్. ఐ హ్యావ్ నాట్ సీన్. అంటే నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అని వాళ్ళు అర్థం చేసేసుకుని దాని రిలవెంట్ పాటలు సెలెక్ట్ చేసేసి ఎడిటింగ్ చేసేసి పెట్టేస్తుంటే నాకు చాలా లగ్జరీగా ఉంది. అంటే ఈ పనంతా నేను కదా చేయాలి, వీళ్ళందరూ చేస్తున్నారే పాపం అని చాలా ప్రేమగా ఉంది వాళ్ళంటే యాక్చువల్లీ. ఓకే, సో అసలు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు? క్లోజ్ టు 10, అరౌండ్ 10-12 or something. ఓకే, ఇంకా హరిహర వీరమల్లు ఇస్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తాను. ఐ థింక్ సో. మీ డ్యూరేషన్ 2 minutes అన్నా ఉంటుందా? ఎందుకంటే సినిమాలో అంటే మీరు దాన్ని డ్యూరేషన్ గా చూడకూడదు. క్యారెక్టరైజేషన్ ఇప్పుడు మన ఇంటర్వ్యూ అనుకోండి, 30 minutes ఇంటర్వ్యూ, 40 minutes ఇంటర్వ్యూ అని చూస్తారు. ఎందుకంటే ఫ్రేమ్ ఫిక్స్, ఎవ్రీథింగ్ ఫిక్స్, మీరు నేను. సినిమా ఇట్స్ అ స్టోరీ. ఇప్పుడు ఈ మూల ఏమవుతుంది, ఈ మూల ఏమవుతుంది, ఇప్పుడు ఆ పాపకి ఏమవుతుంది, ఆ గుర్రానికి ఏమవుతుంది, ఏదో వేరే ఐడల్ క్యారీ చేస్తున్న ఇంకొక వ్యక్తికి ఏమవుతుంది. దే హ్యావ్ టు బి కవరింగ్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ సినిమా మొత్తానికి హైప్ ఎక్కడ వచ్చిందంటే మీ ఫ్యామిలీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పుడు ఆ పాపతో స్టార్ట్ అయిందండి వైబ్. ఆ పాపతో పోనీ ఏమైనా ఎండ్ చేస్తారా అంటే నెక్స్ట్ మళ్ళీ మదర్ క్యారెక్టర్, మీ క్యారెక్టర్ హైప్ చేశారు. మళ్ళీ ఆ క్యారెక్టర్ ప్రెగ్నెంట్ మరి అవి జరిగాయి కదా. ప్రెగ్నెంట్ విమెన్ ని వాళ్ళు సఫర్ చేశారు, వాళ్ళు చిన్నపిల్లల్ని సఫర్ చేశారు, వాళ్ళకి జాలి దయ లేదు. హూ ఎవర్ దే రిఫర్డ్ ఎంపైర్స్, వాళ్ళ ఎంపైర్స్ కాదు, వాళ్ళు క్రూరులు వాళ్ళు. అదే కదా కళ్యాణ్ గారు చెప్పారు, హిస్టరీ రాంగ్ గా చెప్పబడింది అని. సో వీ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ దట్ వీ లెర్న్డ్ ఆల్రెడీ. సో ఇప్పుడు మనం వాళ్ళ గొప్పలన్నీ చెప్పేసుకుని ఆ పడిన బాధపడి ఆ వీరమరణం చెందిన వ్యక్తులందరూ ఆత్మలు ఘోషిస్తాయి కదా, వాళ్ళని దుర్మార్గంగా చంపిన వాళ్ళని మనం ప్రైజ్ చేస్తున్నాం, వాళ్ళని చదువుకుంటున్నాం, వాళ్ళని ఎగ్జామ్లో రాస్తున్నాం. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఇన్సల్ట్ టు ఆర్ రియల్ హీరోస్, ఆర్ రియల్ పీపుల్. మన భారత్లో పుట్టి పెరిగి జస్ట్ బికాజ్ మన రిలీజియన్ గివ్ అప్ చేయడం ఇష్టం లేక శివాజీ మహారాజ్ లాగా డెడికేషన్గా నేను ఈ రిలీజన్లోనే ఉంటాను అని అన్న పాపానికి ఇక్కడ పండించుకున్న ఫుడ్ వీళ్ళు తినడానికి ట్యాక్స్ కట్టాలి. వాడు అంటాడు టమ్మిని, నా టమ్మిని ఇట్లా కొట్టి, అవును దీనికి ఎవరు ట్యాక్స్ కడతారు, దీన్ని కూడా పట్టుకుపోతున్నావుగా. ఇట్స్ లైక్ ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ కైండ్ ఆఫ్ సెటప్. కళ్యాణ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా రాత్రి. అండ్ ఇంకొకటి కూడా అదంతా లాస్ట్ 20 minutes అంతా ఆయనే ఫైట్ సీన్ గురించి ఆయనే కొరియోగ్రఫీ చేశారన్నారు. ఫస్ట్ ఐ థింక్ సో కళ్యాణ్ గారి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని చెప్పారు కదా. ముందు ఆ స్క్రీన్ షేరింగ్, ఆయన డైరెక్షన్ చెప్పడం, అంటే యాక్టర్ గా మాకు తెలుసు, బట్ పవన్ కళ్యాణ్ గారిలో అలా కూడా చూసారు మీరు, డైరెక్షన్ వైజ్ కూడా చూసారు. ఎట్లా అనిపించింది అసలు ఆన్ సెట్? పవన్ కళ్యాణ్ గారిలో మీరు యాక్టర్ కాదు, డైరెక్టర్ కాదు, స్టంట్ కొరియోగ్రాఫర్ కాదు, he actually అంటే he's so dedicated. he owns the entire set. owns అంటే అధికారం చూపించడం కాదు, he takes responsibility for everything, he observes everything, he works like నేను హీరోని ఈ పని చేయాలి, నేను డైరెక్టర్ని ఆ పని చేయాలి, నేను ఈ స్టంట్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాను ఇంతవరకే అని ఆయన ఎప్పుడు గీతలు గీసుకుని బౌండరీలు గీసుకుని ఉండరు. అలా అని అందరి పనిలో జోక్యం కూడా చేసుకోరు. హీ రెస్పెక్ట్స్ యూ, హీ గివ్స్ యూ యువర్ స్పేస్, బట్ స్టిల్ హీ మేక్ షూర్ ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన స్కిల్ సెట్ మీకు సినిమాకి ఉపయోగపడుతుందా లేదా అని హీ మేక్ షూర్ ఎవ్రీ మినిట్. అంతే. ఏదైతే ప్రాజెక్ట్స్ అనుకున్నారో, ఓజీ కావచ్చు, మిగతా హరిశంకర్ది కావచ్చు, ఈ 2 సినిమాలు భగత్ సింగ్ ఫిలిం హరిశంకర్ గారిది కావచ్చు, ఇవి వస్తాయి అంటున్నారు. తర్వాత ఆయన సినిమాలే చెయ్యు అని అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది చాలా మందికి. అంటే సమ్ సిచ్యువేషన్స్ వల్ల, ఎందుకంటే ఒక డిజిగ్నేషన్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి. మరి నెక్స్ట్ కళ్యాణ్ గారి సినిమాలు చేయకపోతే ఏంటంటారు? ఒక ఫ్యాన్ గా ఏం చెప్తారు? ఇప్పుడు నాకేం జరిగింది, ఒక మ్యాజిక్కే కదా, అది జరుగుతుందని మనం అనుకోలేదు కదా.
చాలా మంది కళ్యాణ్ గారు ఓడిపోతారు అనుకున్నారు కదా, మరి కూటమిలో గెలిచిన విజయం ఒక హిస్టరీయే కదా, ఎప్పుడు అలాంటి విజయం ఏపీ చూడలేదు కదా. సో ఇన్ని మ్యాజిక్లు జరిగినప్పుడు యాజ్ స్మాల్ యాజ్ నా లాస్ట్ నైట్ మ్యాజిక్, యాజ్ బిగ్ యాజ్ కూటమి గెలుపు, పవన్ కళ్యాణ్ గారి జనసేన గెలుపు, ఇంత పెద్ద పెద్దవి జరిగినప్పుడు ఫ్యాన్స్గా ఏవో మ్యాజిక్లు జరుగుతాయి, ఆయన సినిమాలు తీస్తూనే ఉంటారని మేము కోరుకుంటూ ఉంటాం. బికాస్ వీ బిలీవ్ ఇన్ మ్యాజిక్స్. ఓకే, యా, పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏదైనా ఎప్పుడైనా ఎలా ఆయనకి అసాధ్యం అంటూ ఒకటి పెట్టుకోరు. ఇప్పుడు అందుకే మార్నింగ్ పంచాయతీ రాజ్ శాఖ గురించి డిస్కషన్ పెట్టుకుని అక్కడ మాట్లాడొచ్చి మళ్ళీ హరిహర వీరమల సక్సెస్ మీట్ లో పాల్గొన్నారంటే ఇంకా వేరే అంటే ఈ ప్రపంచంలో వేరే నో యాక్టర్, నో హ్యూమన్ బీయింగ్ కెన్ డూ దట్ యాక్చువల్లీ ఎక్సెప్ట్ కళ్యాణ్ గారు. సో ఇలా ఎవరూ చేయలేని పనులు, ఆయనే చేయలేని పనులు ఆయన ఫ్యూచర్ లో చాలా చేసేస్తారు, అది నాకు తెలుసు. సో ఫ్యాన్స్ గా మేము ఆప్టిమిస్టిక్ గా ఉండడానికి ఇష్టపడతాం. ఆయన సినిమాలు చేయరు అనేది మాకు మింగుడు పడదు, డైజెస్ట్ అవ్వదు. ఏదో ఒకటి అరాకొర 2 సంవత్సరాలకు ఒకటి అలాగైనా ఏదో చేస్తారు అనుకుంటున్నాను, చెయ్యాలి అనుకుంటున్నాను. మీరు చేయకపోతే ద్రోహం చేసినట్టు మాకు, అంతే అంతే. ఫ్యాన్స్ కి ఫైనల్గా ఒకే 2 క్వశ్చన్లు, డిజిగ్నేషన్లు చెప్తాను, అంటే మీరు ఎలా చెప్తారో వినాలని నాకు క్యూరియస్గా ఉంది. ఫస్ట్ వచ్చేసి ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఈ పేరుని 1 wordలో డిస్క్రైబ్ చేయాలి, ఎలా చెప్తారు? సేవకుడు. ఓకే. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి 1 wordలో డిస్క్రైబ్ చేయాలి, ఏం చెప్తారు? ద ఓన్లీ పర్సోనా. ఓకే, no other persona can match. థ్యాంక్ యూ సో మచ్ నివేతాజీ, సచ్ ఏ లవ్లీ మీటింగ్ విత్ యూ. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఒక్క ఇంటరాక్షన్తో మీరు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశానన్నారు, కానీ మీరు నాకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. యాక్చువల్లీ నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ నేను చాలాసేపు సైలెంట్గా కూర్చోవడం, సో వాళ్ళకు కూడా కెమెరామెన్స్ కూడా అర్థమై ఉంటుంది, మీరే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే నేను వింటూ ఉన్నా, చాలాసార్లు వినేటప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. యాక్చువల్లీ నేను అడుగుతూ ఉండాలి, బట్ నేను అడిగిన ఆ క్వశ్చన్స్కి మీరు చాలా లెందీగా ఆన్సర్స్ ఇచ్చారు అండ్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను నార్మల్గా నిన్ను అక్కడ కలిసాను కాబట్టి అంత లవ్ వచ్చిందిరా, ఇది మనకెప్పుడు దొరుకుతుంది. నిన్న నైట్ కూడా మీకు ఒక మాట చెప్పాను, ఎలా అనిపించింది అన్నప్పుడు నేనేమన్నాను, అందరికీ లవ్ చూపించాలని ఉంటుంది, బట్ ప్లాట్ఫామ్ అనేది అందరికీ దక్కదు, మీకు అది దక్కింది. సో అందరూ మేము కాల్స్ చేస్తున్నాం. చాలా మందికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం, ఆయన దేవుళ్ళలాగా పూజిస్తారు, భక్తుల్లాగానే మనం పూజిస్తాం. సో మాకు దొరకలేదు ఆపర్చునిటీ, బట్ మీకు దొరికింది, మీలో మమ్మల్ని చూసుకోండి. థ్యాంక్ యూ. అండ్ మీరు కళ్యాణ్ గారు టాపిక్ ఎత్తి మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, సుమ గారు 2 minutes మాట్లాడి వెళ్ళండి అంటే, దానికన్నా నేను థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోవడం మంచిదమ్మా, ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి 2 minutes లో మాట్లాడగలరా అని అన్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. అట్లా మీరు లెందీ ఆన్సర్స్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే వస్తూనే ఉంటాయి కాబట్టి నాకు చాలా నచ్చింది. మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. యాక్చువల్లీ నేను ఇక్కడ కూర్చోబెట్టి రేపు ఈ టైం వరకు మాట్లాడమన్నా కూడా నేను మాట్లాడుతూనే ఉంటాను కళ్యాణ్ గారు, అది అర్థమవుతుంది మాకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.